3 మంత్స్ పాటు చర్చిలు చర్చిలు మసీదులు అన్నీ అని మొదట్లోనే ఉండేవాడు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేని సంస్కృతి. స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర్య పోరాటంలో అరెస్ట్ చేసుండొచ్చేమో కానీ ఈ విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రం నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని కానీ లేదా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని కానీ దట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. ఈ సంస్కృతి అయితే మంచిది కాదు, ఎవరు కూడా దీన్ని హర్షించట్లా. సో ఆయన నేరుగా మైనింగ్ చేసింది కానీ దానికి సంబంధించిన సంతకాలు పెట్టడం కానీ అట్లాంటివి కూడా ఏమీ జరిగింది కాదు. ఒక ఆరోపణ మీద తీసుకెళ్ళి ఇలా అరెస్ట్ చేయడం అన్నది ప్రజలెవరూ కూడా ఈరోజు హర్షించే పరిస్థితి లేదు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి సరికాదు అనే ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ ప్రజల తరఫున నిలబడి పోరాడడంలో కానీ వైఎస్ఆర్సీపీ గట్టిగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాడేపల్లి నుంచి స్వయంగా నెల్లూరుకి రావడం కానీ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కూడా జరుగుతుంది. పార్టీ మొత్తం కూడా యావత్ పార్టీ వైఎస్ఆర్సీపీ అందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి కానీ అలానే ఏదైతే ఇంతకుముందు గోవర్ధన్ రెడ్డి గారు ప్రజల తరపున పోరాడుతూ మాట్లాడుతూ ఉన్నారో ఆ కార్యక్రమాలని కొనసాగించడంలో తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త కూడా అదేవిధంగా పనిచేస్తారని తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది.